గాయస్ దరిద్రం ఏంటంటే నిన్న ఒక కుక్క చచ్చిపోయింది కనిపించింది నాకు, ఇవాళేమో ఇంకో కుక్క చచ్చిపోయింది కనిపించింది. చచ్చిపోయింది కనిపించడం అంటే ఇది నా ముందే పాపం చచ్చిపోయింది. పాపం ఇప్పుడే చచ్చిపోయింది బా, నా కళ్ళ ముందే చచ్చిపోయింది. అబ్బో అక్కడ ఇంకోటి చచ్చిపోయింది. ఇప్పుడే చచ్చిపోయినాయి బా. బ్రెయిన్ మొత్తం డ్యామేజ్ దాని అయితే. కొద్దిగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసుకోండి భయ. నాకు తెలుసు మీరు స్పీడ్కి వెళ్ళాలి, మీరు ఫాస్ట్గా వెళ్ళాలి, మధ్యలో వచ్చేస్తాయి అవి అంటే దానికి బ్రెయిన్ లేదు, పనిచేయ వాటికి, కుక్కలు మెల్లిగా వచ్చేస్తాయి. అంతేగాని మీరు కూడా ఇలాగే రోడ్ల మీద ఇలా గుద్దేసుకుంటూ వెళ్ళిపోయి వాటి ప్రాణాలు తీసేసి అవసరం మనకి. కానీ నా లంచ్ అయిపోయింది, నేను బయలుదేరాను. చెప్పాను కదా ఇలా కుక్కలు చచ్చిపోతున్నాయి బ్రో. సో నేను కూడా వెళ్తాను నిజంగా చెప్తాను కదా, నేను కూడా ఒక 100 స్పీడ్ 120 స్పీడ్ ఈజీగా వెళ్తూనే ఉంటా. మీరు వెళ్తున్నప్పుడు చూసుకోండి కదా కొద్దిగా. జస్ట్ ఒక నార్మల్ కుక్క బతుకు మీరు అర్థం కావట్లేదు మీకు. కుక్క కదా లైట్ తీసుకోండి అనుకుంటున్నారు, బట్ దానికి ఒక జీవితం ఉంటుంది. అది కూడా జస్ట్ ఒక జంతువు. మీరు ఇంట్లో పెంచుకున్న కుక్క చచ్చిపోతే ఎంత బాధపడతారు తెలుసా మీరు? అలాంటిది రోడ్డు మీద కుక్క అయితే పట్టించుకోరు. ఇంకా నేను చెప్తే మారిపోతాయి అంటే అది కష్టం, కానీ అది జరిగే పని కాదు. బట్ ఏదో నా బాధ గురించి నేను వాక్కున్నాను. ఓకే సరే, నేను ఇప్పుడు మళ్ళీ టువర్డ్స్ లడాక్ స్టార్ట్ అయిపోయాను. కమ్ టు ది రైట్ మూడ్. ఓకే సో గాయ్స్, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను మీకు రోడ్డు మీద కానీ ఏమైనా వ్యూస్ కానీ చూపిద్దామంటే మొత్తం నార్మల్ ఉంది, స్ట్రైట్ రోడ్డు ఉంది ఎక్కడ కాకుండా. అందుకని నేను మీకు ఏం చూపించలేకపోతున్నాను. బట్ ఏంటంటే నేను ఇవాళ చేసిన ఒక పని చెప్తాను చూడండి. ఇవాళ మార్నింగ్ నేను లడాక్ వెళ్తున్నాం కదా, సో లడాక్ మీద కొద్దిగా రీసెర్చ్ చేయాలి మనం. లడాక్ వెళ్తున్నాం అంటే ఊరికి ఊపుకుంటూ వెళ్ళిపోవడం కాదు. సో లడాక్ మీద కొద్దిగా రీసెర్చ్ చేయాలి. సో ఆ రీసెర్చ్లో భాగంగా నాకు తెలిసింది ఏంటంటే లడాక్ వెళ్ళడానికి కొన్ని గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలి. ఎందుకంటే మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ చైనా బార్డర్స్లోకి వెళ్తాం కాబట్టి మనకి కొద్దిగా పర్మిషన్స్ కావాలి. సో ఆ పర్మిషన్స్ కోసం మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నేనేం చేశానంటే ఇవాళ ఆన్లైన్ ఓపెన్ చేసి ల్యాప్టాప్లో ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉంది, లడాక్ ట్రావెల్ లడాక్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి నేను పర్మిషన్స్ తీసుకున్నాను అనమాట. ఏమని, నేను వెళ్ళాలనుకున్న ప్లేసెస్ అన్నీ ఒక లిస్ట్ ఉంటుంది అన్నమాట. ఒక 24 ప్లేసెస్ లిస్ట్ ఉంటుంది. సో ఆ లిస్టులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏ ప్లేస్కి వెళ్ళకూడదు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేనేం చేశానంటే ఉన్న 24 కూడా నొక్కి పడేసా. ఎందుకంటే మనకు తెలియదు కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటు ప్లాన్ చేంజ్ అవుతుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పర్మిషన్ లేదు, మళ్ళీ అప్పటికప్పుడు పర్మిషన్ తీసుకోవాలంటే కష్టం అని చెప్పి. ఎందుకంటే కొండల పైన ఉంటాం, సిగ్నల్స్ లేదనుకుంటా, తలకాయ నొప్పి. సో నేనేం చేశానంటే మొత్తానికి పర్మిషన్ తీసేసుకున్నాను అన్నిటికీ. సో ఆ పర్మిషన్ కాస్ట్ వచ్చేసి దగ్గరగా నాకు 450 రూపీస్ పడింది. అండ్ నేనేం పెట్టానంటే అక్కడ అరైవల్ డేట్, ఆ స్టే డ్యూరేషన్ వచ్చేసి 4th of February నుండి 14th of February వరకు 10 days పెట్టాను. నాకు తెలీదు 10 days ఉంటానో ఉండను. నా ఎస్టిమేషన్ ప్రకారంగా నేను బై 4th వెళ్ళిపోతానేమో అనుకుంటున్నాను. బై 4th of February లడాక్ వెళ్ళిపోతాను. వాళ్ళ డేట్ వచ్చేసి 27. సో 28, 29, 30, 1, 2, 3, 4, 7 days. నాకు వెళ్ళడానికి ఒక 8 days 9 days పడుతుంది. సో నేను ఒక 4th 5th కల్లా 4th కానీ 5th Feb కానీ నేను వెళ్ళిపోతాను లడాక్కి. సో మనము అప్పుడు దాకా ఇలాగ ట్రావెల్ చేయడం సరిపోతుంది. ఎందుకంటే 2300 కిలోమీటర్లు 2000 కిలోమీటర్లు ఉంది. నాకు ఇంకా ఇక్కడ నుండి 1800 కిలోమీటర్స్ దాకా ఉంటుంది మినిమం. సో 1800 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి భయ. సో నేను మధ్యలో ఒక రోజు బ్రేక్ కూడా తీసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు. ఓకే, సో ఇది మీకు చెప్దామని చెప్పి నేను కెమెరా కూడా ముందు పెట్టాను. ఎందుకంటే టెస్ట్ చేయాలి కాబట్టి. నేను ఎప్పుడు చూసినా చిన్న మౌంట్కే పెడతాను కదా, ముందు కూడా పెడితే ఎలా ఉంటుంది ఏంటని చెప్పి టెస్ట్ చేయడానికి పెట్టాను. ఓకే, ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. అండ్ ఇక్కడ నుండి చూడండి వ్యూ ఎలా ఉందో. రోడ్డు కనిపిస్తుందా మీకు క్లారిటీగా? నేను మొత్తం వీడియోలో జస్ట్ నాకు సంబంధించిన వీడియోస్ కానీ లేకపోతే ట్రావెల్ వీడియోస్ కానీ పెట్టుకుంటాను అంతే. ఈ రోడ్డు మొత్తం స్ట్రైట్ రోడ్డు ఉంది. నేను వెళ్ళే జైపూర్ వైపుకి. బ్రో ఇంటివో తీసుకెళ్తున్నాడు. సో మనం వెళ్ళిపోదాం అలాగా. గాయస్ రోడ్ అసలు అవసరం ఉందన్నమాట. ఫ్రీగా ఉంది, అసలు ఏ ఇబ్బంది లేకుండా నార్మల్గా చాలా అంటే చాలా క్రేజీగా ఉంది రోడ్డు. చూడు అసలు ఆ కొండ చూడు, ఈ రోడ్డు ప్రశాంతంగా ఇవ్వలేదు ముందు కానీ వెనక కానీ.
చిల్లుగా వెళ్ళిపోతున్నాయి నేనైతే. దిస్ ఇస్ కాల్డ్ పీస్ఫుల్ రైడ్. ఇది చూడడానికి బోరింగ్ అనిపించు కానీ బ్రెయిన్కి ప్రశాంతత ఇస్తుంది. మామూలు ప్రశాంతత కదా, అవసరం అనమాట. చుట్టుపక్కల చూడు పొలాలు. 138 కిలోమీటర్స్ ఉంది ఇంకా నేను వెళ్ళాల్సిన దారి. ఇక్కడ టోల్ గేట్స్ చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే కామెడీగా ఈ హైవే మీద లేవు టోల్ గేట్స్. ఇది చూడు హైవే మీద ఉంది. నేను ఏది లేదు అంటాను అదే ఉంటుంది, అదే ఏది ఉంటుంది అంటాను అదే లేదు. సో ఇందాక నేను చూసినప్పుడు హైవే మీద లేదు బా, నమ్మండి బా, నిజంగా బా, ప్రామిస్ బా, ప్రామిస్ ప్లీజ్ నమ్మండి. ఇందాక దాకా నేను చూసినప్పుడు హైవే మీద లేదు, కిందకి వెళ్ళే దారిలో ఉండే. సో ఇప్పుడు బైక్ ఎట్లా వెళ్ళాలి, మొత్తం మూసేస్తే బైక్ వెళ్ళారా వెళ్ళేది, ఎటు వెళ్ళదు. ఇది ఇంటర్నేషనల్ హైవే టోల్ గేటు. ఇందాక దాకా నేను ఉన్నదేమో చూసింది వచ్చిందేమో స్టేట్ టోల్ గేట్స్ అనమాట. చాలా ఉండే స్టేట్ టోల్ గేట్స్. ప్రశాంతంగా ఉందండి టోల్ ప్లాజా అయితే. ఇక్కడ ఏదో ఉంది తినడానికి. ఇప్పుడు వద్దులే మనం తినేసాం. మనల్ని ఆపుతున్నాడు అనుకున్నాను. వీళ్ళని అడుగుదాం, భయ్యా ఏంటి భయ్యా మీ పరిస్థితి అని. भैया आप लोग पूरे किधर गाँव जा रहे हैं? हाँ, ये पूरा क्यों लगा के बिठाया आपने? ये सर हमारा धंधा के लिए हो। ओके, धंधा के लिए। मैं भी देख रहा हूँ 2 लोग ऐसे ही है, आप लोग इतना गैंग बिठा के रहे, इसलिए पूछ रहा था। हाँ ओके, शुक्रिया, थैंक यू. సో వాళ్ళందరూ బిజినెస్ మెన్స్, చిన్న పెద్ద బిజినెస్ మెన్స్ కాదు, ఇంటర్నేషనల్ బిజినెస్ మెన్స్ కాదు, నేషనల్ బిజినెస్ మెన్స్. 2 స్టేట్లతో ఆడుకుంటారు వాళ్ళు. ఓకే, కార్లో వాళ్ళు హాయ్ చెప్పారు మనకి. राजस्थान खारी అవును, నేను రాజస్థాన్ బార్డర్ దాటేసానా? చూసుకోలేదు భయ్య, జస్ట్ మిస్. రఫా చూసుకోవాలి కదా, ఇలాంటి ఎలాగ మిస్ అవుతావు. నాకు బార్డర్ కూడా దొరకలేదు భయ్య రాజస్థాన్ది. ఎందుకంటే నా మ్యాప్ నేను లోపల పెట్టేశాను. ఇంకా తిన్నగా రోడ్డే కదా, ఛార్జింగ్ లేకపోతే ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకుని స్ట్రైట్ రోడ్డే కదా అని చెప్పి వదిలేశాను. బట్ ఏంటంటే ఇప్పుడు నేను రాజస్థాన్ బార్డర్ దాటలేదో అర్థం కాదు. సో చెక్ చేసుకుందాం మనం, బండి పక్కన ఆపి ఎక్కడైనా. लद्दाख जा रहा हूँ. ये झंडा वहाँ रखा? हाँ, लद्दाख जाने के लिए. हाँ, लोग बनाते हैं. हाँ. आपका नाम? आईडी होगी आपकी तो इंस्टाग्राम, यूट्यूब पे यूट्यूब. हाँ, राइडर 2300 यूट्यूब पे सर्च करिए. आपका नाम? कहाँ से? मैं आंध्र प्रदेश से हूँ. सर आपका नाम नहीं बोल रहे? सोनू. नाइस मीटिंग है. आप किधर जा रहे हैं? मैं शामगढ़ जा रहा हूँ. आप देख के पीछे आए? हाँ, मैं देख के. राइडर 2300 मिला आपका? शुक्रिया. యా సబ్స్క్రైబ్ కొట్టారు మనకి. నైస్, మనకి ఇంకో సబ్స్క్రైబ్ వచ్చారు. ఆయన పాప ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారు. बहुत बहुत शुक्रिया, थैंक यू सो मच. चले. मैं राजस्थान के पास में हूँ. नहीं मैं एमपी में हूँ. आप एमपी बॉर्डर. अभी यहाँ से आगे जाओगे आप, राजस्थान उधर रह गया. हाँ, जो आए ना आप, हाँ राजस्थान उधर रह गया. हाँ, अभी फिर से राजस्थान. आपको कहाँ जाना है? राजस्थान नहीं जाना है मेरे को. राजस्थान जाना है. हाँ, जयपुर नहीं इधर. हाँ, जयपुर कोटा जाके जयपुर जाना. ये कोटा रास्ता, ये इधर कोटा है. हाँ, इधर आगे जाके कोटा है, मतलब गरोड रोड से. फिर वहाँ जाके पूछ लेना आप, वहाँ बता देंगे कोई पे. शुक्रिया, थैंक यू सर, थैंक यू सो मच. ఇలా ఆయన सही मैंने कहा कौन है. शुक्रिया.
आप किधर जा रहे हैं? चलिए। సో గాయస్ పాపం ఆయన ఇక్కడ దాకా ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ చూసి వెనక్కి వచ్చి కలవడానికి వచ్చాడనమాట. సో కోటకి ఇటే వెళ్ళాలి. మనది ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు నేను వచ్చే రోడ్లో నేను రాజస్థాన్కి మహారాష్ట్రకి మధ్యలో మధ్యప్రదేశ్, ఇది మధ్యప్రదేశ్లో మీకు ఎలా చెప్పాలంటే మధ్యప్రదేశ్ భాగం ఒకటి, రాజస్థాన్లో కాదు. ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు క్లారిటీగా, ఇప్పుడు ఇది రాజస్థాన్ అనుకోండి, ఆ పక్కన చెప్తా. సో ఇది మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్ భాగంలో మధ్యలో ఒకటి రాజస్థాన్ ఉంది. సో ఆ రాజస్థాన్ రోడ్డు మీద నుండి మనం దాటేసి మళ్ళీ మధ్యప్రదేశ్లోకి వచ్చేసాం. ఇది మధ్యప్రదేశ్ రోడ్డే అండ్ ముందు మనకి రాజస్థాన్ బార్డర్ ఉంది. కాబట్టి నేను ఇప్పుడు రాజస్థాన్ బార్డర్ ఎక్కాను, మళ్ళీ దిగాను. ఇప్పుడు మళ్ళీ మధ్యప్రదేశ్లో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ రాజస్థాన్లోకి వెళ్తాను. అర్థమైందా గైస్? మీకు అర్థం కాలేదా? అర్థం కాకపోతే ఒకటే మాట భయ్యా, ఇంకా రాజస్థాన్ బార్డర్ ఎక్కలేదు. ఓకే, గైస్ ఒక హనీబీ నన్ను అటాక్ చేయడానికి చూస్తుంది. కనిపిస్తుందా మీకు హనీబీ ఏమన్నా? ఇక్కడ ఉంది చూడండి, నన్ను అటాక్ చేద్దామని చూస్తుంది హనీబీ. ఎక్కడుంది అది? ఎక్కడ ఉంది? నాకు ఎక్కడ నుండి సౌండ్ వస్తుంది ఏమో. సో హనీబీకి నేనేం పాపం చేశాను ఏంటో, అది నన్ను అటాక్ చేయడానికి చూస్తుంది. విండ్షీల్డ్ తీసానంటే కొడిచేస్తుంది. హనీబీ ఎక్కడ ఉంది అనుకున్నారు కదా, ఇక్కడ ఉంది హనీబీ. అసలు అది ఏం చేస్తుంది బాగా నాకు అర్థం కావట్లేదు. ఇరుక్కుపోయినట్టుంది దాని తల. అది ఇందాక నుండి ఏంట్రా నాకు సౌండ్ వస్తూనే ఉంది, అక్కడ నుండి దాటేసిన తర్వాత కూడా అనుకున్నాను. అదిగోండి హనీబీ అది ఇరుక్కుపోయింది. దాన్ని వదిలితే ఇప్పుడు నన్ను కాటేస్తుందా లేదా అని చెప్పి తెలియదు నాకు. ఏదో ఒకటి ట్రై చేసి వదిలేద్దాం దాన్ని. బయటికి వెళ్ళరా. నార్మల్ హనీబీ కాదు ఇది నార్మల్ది కాదు ఇది మదర్ అంటే చూడండి, ఫీమేల్ హనీబీ ఇది. వదిలేస్తుంది చూడు వదిలేస్తున్నా, బొమ్మ అంటే వెళ్ళిపోతుంది. పోరా, చచ్చిపోయిందా పారిపోయిందా? ఎటు వెళ్ళిపోయింది భయ అది? అయ్యో ఇక్కడే ఉంది. ఏంటిది ఓ జీవితం వెళ్తుంది అది కాదు. వా ఆ కార్డు ఇచ్చినాక మళ్ళీ ఫేస్ కూడా గ్లామర్ పోతుంది. అంతవరకే మనం అంతంత మాత్రం. సో గాయ్స్ నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, నాకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నేను ఇప్పుడు వెళ్తున్న దారి ఎక్స్ప్రెస్ హైవే అనమాట. నేను ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మొత్తం ఎక్స్ప్రెస్ హైవే. సో ఎక్స్ప్రెస్ హైవే ఏంటంటే బైక్స్కి నాట్ అలౌడ్ కాబట్టి నన్ను అటు పోనీలేదు. నన్ను ఇటు తిరిగి ఊర్ల మధ్యలో ఉండి వెళ్ళమన్నారు. అండ్ ఇప్పుడు నేను ఊర్ల మధ్యలో ఉండి వెళ్తుంటే డిస్టెన్స్ నాకు 133 కిలోమీటర్స్. ఓకే, నో ప్రాబ్లం, 133 కిలోమీటర్స్ మనకి ప్రాబ్లం లేదు. బట్ టైం టేకింగ్ వచ్చేసి 3 hours 7 minutes చూపిస్తుంది. టైం 4 అయిపోయింది అంటే ఈవినింగ్ 7 అయిపోతుంది నేను వెళ్ళేసరికి, నేను అనుకున్న డెస్టినేషన్. సో నేను దారిలో ఒకసారి ప్లాన్ చేయాలి కూర్చొని, ఏంటి దీని పరిస్థితి. ఇప్పుడు 7 o'clock వరకు రైడ్ చేయడం అంటే చీకట్లో కొద్దిగా రిస్క్ అనమాట. 6 o'clock ఓకే, బట్ 7 o'clock ఇస్ రిస్క్. అందుకని కొద్దిగా ఆలోచించి అప్పుడు నేను ముందు ఏం ఐడియా తీసుకోవాలో ఐడియా తీసుకొని నేను కలుసుకుంటా. ఓకే, సో గాయ్స్ మనకు వచ్చిన పెద్ద స్టంట్ నుండి కోలుకోవడానికి నాకు కొద్దిగా టైం పట్టింది. సో తెలుసు కదా, ఎక్స్ప్రెస్ హైవే నుండి కాకుండా సిటీ లోపల తోసేశారు నన్ను. సో సిటీ లోపలలో నాకు ప్రాబ్లం కాదు, బట్ ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్. సో 3 hours అంటే ఇప్పుడు 4 అయింది, 7 అవుతుంది నేను వెళ్ళేసరికి. నేను కనుక్కున్నాను రాజస్థాన్ రోడ్లు ఓకే 7 అయినా కూడా ప్రాబ్లం ఉండదు అని చెప్పి తెలుసుకున్నాను. సో నేను అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోతాను, 7 అయినా 8 అయినా సరే. ఎందుకంటే తెలుసు కదా, సిటీ మనకు తెలియదు, దారిలో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుందో, ఎప్పుడు నార్మల్ ఉంటుందో. అండ్ ఈ సిటీ పేరు ఏంటో కనుక్కోవాలి ఇప్పుడు మళ్ళీ. దీని లోపల ఏముంది, బంజారీ అంట, బంజారీ రోడ్ ఈ సిటీ పేరు. సో ఆహా అంకుల్ చూసావా హైలైట్ ఉన్నాడు. ఈ బాబాయిని మనం ఇందాక కలిసాం కదా, వీళ్ళు ఒకటేనా డిఫరెంట్ బ్యాచా ఏమోలే.
సో ఓకే మనం వెళ్దాం. సో గాయస్ ఇదిగోండి సిటీలోకి ఎందుకు రానంటే చూసారు ఇది ఇప్పుడు దాకా మన స్మూత్ హైవేలో వచ్చి 100-120 స్పీడ్లో వస్తున్నాం మనం. ఒకేసారి 40 స్పీడ్ 20 స్పీడ్లోకి పడిపోయాం. అది 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 రోడ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ, రెనోవేషన్ లాంటిది. ప్యూర్ విలేజ్లో ఉన్నాం మనం. రీజనబుల్ అంటే బండి రిపేర్ చేసేవాడు కూడా నాకు కనిపిస్తే బాగుంది. వెనక నంబర్ ప్లేట్ వంగిపోయింది, నంబర్ ప్లేట్ టైట్ చేయాలి. ఏది మెకానిక్ షాప్ ఏది నార్మల్ అర్థం కావట్లేదు. మొత్తం ఎక్కడికైనా సరే 10-15 బండ్లు పార్క్ చేసి పెట్టుకున్నారు. ఇది మెకానిక్ షాప్. ఎస్ అవి ఆన్ కియా. సో గాయస్ అదిగోండి అది నంబర్ ప్లేట్ ఊడిపోయింది నాది. ఎప్పుడు ఊడిపోయిందో ఏమో తెలియదు, దాని బోల్ట్ ఊడిపోయింది అనమాట. సో బోల్ట్ తెప్పించడానికి వెళ్ళాడు, తెచ్చిన తర్వాత ఫిట్ చేపించి అప్పుడు బయలుదేరుతా. ఏ ఊరు బాయ్ అది కనుక్కుందాం, మనోడు వస్తాడు కదా, వచ్చినప్పుడు చెప్తాడు ఏ ఊరు. అబ్బో బాడీ అసలు వచ్చినా చెప్తా. సో బాడీ అసలు ఫుల్ టైట్ అయిపోయింది, మామూలుగా కాదు, నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట. ఓకే చూద్దాం ఎంతసేపు పడుతుంది ఇక్కడ పని కానిచ్చుకొని అప్పుడు బయలుదేరదాము. ఓకే సో మనోడు ఫిట్ చేస్తున్నాడు, అయిపోతుంది. జస్ట్ చిన్న పని, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఉదర్ టైట్ కాడ ఉన్నా తోడ. ఓకే సో అయిపోయింది, ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు బయలుదేరిపోదాం మనం, పేమెంట్ చేసేసి వెళ్ళిపోదాం. ఓకే సో మన ఏమంటారు దాన్ని నంబర్ ప్లేట్. సో మన నంబర్ ప్లేట్ అయితే ఫిట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. ఒక నిమిషం, ఒక గ్లో మిషింగ్. సో గ్లో వేసాను అది. సో నంబర్ ప్లేట్ ఏం చెప్తున్నా, నంబర్ ప్లేట్ ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ బయలుదేరాము. చూసారు రోడ్డు ఎంత నీట్గా ఉందో. సో ఇవన్నీ టాస్క్లు ఉంటాయి. మీరు బైక్ మీద వచ్చినప్పుడు స్మూత్ రోడ్లు మాత్రమే కాదు, ఇలాంటివి కూడా దాటి రావాలి. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. డార్లింగ్ సైడ్ ప్లీజ్. అమ్మా ఏ ఊరు బాయ్ అది మర్చిపోయాను, అడుగుదా అనుకున్నాను, మర్చిపోయాను అసలు. వాడు ఏదేదో మాట్లాడేసరికి మర్చిపోయాను ఏ ఊరు అడగడం. అడుగుదాం, ఏమన్నా అడుగుదాం, ఆపి మరి అడుగుదాం. भाई कौन सा गाँव है ये? बहुलदा है। हाँ बहुलदा ఆగే బాంద్రా బాన్పురా. బహుల్దా అంటే ఇది ముందు బాన్పురా ఉందంట. కొత్త కొత్త పేర్లు మనకి తెలియదు కదా. బహుందా దాని మీనింగ్ ఏంటో కూడా అర్థం కావట్లేదు నాకు. అది ఒక పేరు అంతే కదా, ఇంకా పేర్ల మీనింగ్ ఏంటి. ఇక్కడ స్కూల్ ఉంది, స్కూల్ పిల్లలు బయటకు వస్తారు. దగ్గు వచ్చేసింది బాగా సరే. అబ్బా ఇక్కడ ఒక రోడ్డు ఉంది, సిమెంట్ రోడ్డు ఎక్కేద్దాం. మా నాన్న ఫోన్ చేస్తున్నారు, ఒక నిమిషం ఆగండి, మా డాడీతో మాట్లాడాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. డాడీ కాల్ ఎత్తకపోతే అంతే. अस्सलाम वालेकुम, मैं राजस्थान बॉर्डर में है. ప్యూర్ విలేజ్ హౌసెస్ అలా కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎవడో వచ్చేసాడు. అట్టే
సో గొర్రెలు, మేకలు, ఆవులు, దూడలు, చిన్న చిన్న బిల్డింగ్స్. మెకానిక్ షాప్ కూడా ఉంది కదా, సైకిల్ పంచర్ షాప్. ఇంకా టైల్స్. అయిపోయింది ఊరు. ఆడు వస్తాడా నేను వస్తున్నామంట. వస్తున్నా అక్కడ నుంచి అంతే వెళ్ళిపోవాలి. సో ఇక్కడ అంటే మళ్ళీ కలర్ఫుల్గా బిల్డింగ్ కట్టేది ఒకటి. స్కూలా ఇది? ఏసీలు కూడా ఉన్నాయి. గ్రామ్ మందిర్ అంట. అంటే ఏమలే.